ఓం నమ శివాయ. నేను శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. 11/7/74 అవ్యక్త మురళిలో మురళితో ఇచ్చిన సలహాల ద్వారానే అన్ని లోపాల నుండి విడిపింపగలరు అనే శీర్షికపై ఈరోజు బాబా మనకు ఏం నేర్పిస్తున్నారో తెలుసుకుందాం. దృష్టిని, వృత్తిని సత్వ ప్రధానంగా తయారు చేసేటువంటి కర్మబంధనల నుండి ముక్తి ఇప్పించేటువంటి బాబా మా సర్వశక్తుల తాళం చెవిని ప్రదానం చేసేటువంటి శివబాబా మాట్లాడుతున్నారు. స్వయాన్ని మహాదానిగా, నిశ్చింత చక్రవర్తిగా, సాక్షి స్థితి యొక్క సింహాసనం అలంకరించిన శక్తిశాలి మాస్టర్ సర్వశక్తివాన్ బాబా హృదయ సింహాసనాన్ని అధిష్ఠించిన మరియు భవిష్య మహారాజు యొక్క సింహాసనానికి అధికారి ఆత్మలము యొక్క వివరణ తెలుపుతున్నారు. ఈ స్థితులకు బాబా 3 గుర్తులను తెలిపారు. మొదటి గుర్తు సాక్షి స్థితి యొక్క గుర్తు సదా సాథీగా ప్రతి సంకల్పంలోనూ గుర్తు చేసుకోవటం. ఎప్పుడు సాథీ స్థితిలో అనుభవం అవుతుందో అంత అచంచలంగా, అడోల్గా మరియు అతీంద్రియ సుఖంతో ఉంటారు. వారి ప్రతి మాట బాబా యొక్క తోడునే చూపిస్తుంది. ఎలా అయితే బాబ్ దాదాలు సదా సాథీగా ఉంటారో అలా సమానంగా ఉంటారు. రెండవ గుర్తు సుపుత్రులు. సుపుత్రులే బాబా హృదయ సింహాసనాధికారిగా మనస, వాచ, కర్మణ మరియు తనువు, మనసు, ధనము అన్ని విషయాలలోనూ బాబానే అనుకరిస్తారు. మూడవ గుర్తు విశ్వ మహారాజుగా అయ్యి విశ్వాధికారిగా అవుతారు. వీరు కర్మేంద్రియ జీతుగా, ప్రకృతి జీతుగా, వికర్మ జీతుగా, జగత్ జీతుగా అవుతారు. ఇంతటి సర్వశక్తులను, వాటి తాళం చెవిని పొందిన ఆత్మలు స్వయం విశ్వరచయితలు. ఈ ఆత్మలకు ప్రశ్నలకు అతీతంగా ప్రసన్నంగా ఉంటూ అధికారి స్థితిలో ఉంటారు. ఈ ఆత్మలు బాబాను నిందించకుండా మాస్టర్ జ్ఞాన స్వరూప స్థితిలో, త్రికాలదర్శి స్థితిలో జ్ఞానం యొక్క లైట్ మైట్తో ఉంటారు. అధికారి ఆత్మలు సమర్థ సంకల్పదారులుగా జ్ఞాన ఖజానాన్ని చూసి స్మరణ చేసి జ్ఞాన రత్నాలతో ఆడుకుంటారు. తద్వారా విశ్వ కళ్యాణ ప్లాన్స్ తయారు చేస్తారు. విశ్వ కళ్యాణకారుల 63 జన్మల వికర్మలు భస్మం అయిపోతాయి. వారి బుద్ధి జ్ఞాన స్మరణతోనే ఉండటం మూలాన సమయాన్ని సద్వినియోగం చేస్తారు. వీరు జ్ఞాన ఖజానా స్మరణ చేసే కార్యరథులుగా, విశ్వ కళ్యాణం యొక్క కార్యరథులుగా, వికర్మలను భస్మం చేసుకునే కార్యరథులుగా ఉండటం మూలాన స్వమానం యొక్క సీట్లో సెట్ అవుతారు. దినచర్య ఈ విధంగా సెట్ చేసుకోవటం ద్వారా బాధ్యత కిరీటధారులుగా, స్వబాధ్యత మరియు విశ్వ బాధ్యత తీసుకున్న కిరీటధారులుగా ఉంటూ భవిష్య సింహాసనాధికారులుగా అవుతారు. సదా స్మృతి స్వరూపంగా, స్మృతి సంపన్నంగా ఉంటూ వృత్తి మరియు దృష్టి
స్థిరంగా ఉంచుకుంటారు. తద్వారా సర్వరసనలను, సర్వ సంబంధాలు మధురంగా తయారు చేసుకొని ఆనందిస్తారు. బాబా చెప్పిన విధి మనన చింతన. మురళిని చదివి మనన చింతన చేసుకుంటూ మనం కూడా భవిష్య రాజ్యాధికారాన్ని పొందుతాం. ఓం నమః శివాయ.